నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోహిని అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి వాహన సేవలో భక్తులకు అనుగ్రహం. అంగరంగ వైభవంగా జరుగుతున్న గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. నగరంలో ఫుట్పాత్లపై ఉన్న షాపులను బండ్లను తొలగించాలి. పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న నగర కమిషనర్ మౌర్య. తిరుచానూరు అమ్మవారి సేవలో తుడా చైర్మన్ ఆలయాన్ని మరింత అభివృద్ధికి కృషి చేస్తా దివాకర్ రెడ్డి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శుక్రవారం ఉదయం గోవిందరాజస్వామి వారు పల్లకిపై మోహిని అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళ వాయిద్యాల నడుమ పల్లకి ఉత్సవం సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు. అందులో హేయమైన విషంతో పాటు ఉపాధ్యాయమైన అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. వివిధ దేవతలు వాటిని స్వీకరించారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అసులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరించాడు. అసురులు సమూహకమైన ఆమె గ్రీకంటి చూపులకు పరవశులైపోయారు. తత్ఫలితంగా వారు వంచింపబడి దేవతలు అనుగ్రహింపబడడం జరిగింది. స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంచనం వేడుకగా నిర్వహించారు. నగరంలోని ఫుట్పాత్లపై అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసిన షాపులను, బండ్లను తొలగించి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని 36వ వార్డులోని గిరిపురం, రాజన్న పార్కు, రామచంద్ర పుష్కరిణి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో పాదచారులకు ఇబ్బందికరంగా ఫుట్పాత్లపై దుకాణాలు, బండ్లు పెట్టి వ్యాపారాలు చేయడంతో పాదచారులకు ఇబ్బందికరంగా మారిందనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయని అన్నారు. ప్లానింగ్ అధికారులు నగరంలోని ఫుట్పాత్లపై ఉన్న షాపులను, బండ్లను తొలగించాలని అన్నారు. ఎవరైనా ఫుట్పాత్లు ఆక్రమించి షాపులు పెడితే అపరాధ రుసుములు విధించాలని అధికారులను ఆదేశించారు. రాజన్న పార్కులో పాడైన ఆట వస్తువులను మరమ్మతులు చేయాలని, పెయింటింగ్స్ వేయించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యులు దివాకర్ రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ వద్దకు చేరుకున్న వారికి డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. తుడా పరిధిలో ఉన్న తిరుచానూరును సైతం రాబోయే కాలంలో మరింత అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం ముట్టిపడే విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. తనకు తుడా చైర్మన్ గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. అంతకుముందు తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు ఆలయం ముందు దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. మొట్టమొదటిసారిగా ఈ రోజు తిరుచానూరు అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఇద్దరికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు నేను మిస్యూజ్ చేయను. 10 మందికి ఉపయోగపడేటట్టుగా తిరుపతి ప్రాంతం డెవలప్ అయ్యే విధంగా ఇక్కడ వచ్చిపోయేటువంటి యాత్రికులందరూ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ఏ విధంగా ఇంట్లోంచి హ్యాపీగా వచ్చారో మరింత హ్యాపీగా ఇంటికి పోయే విధంగా వాళ్ళకి సౌకర్యాలు కావచ్చు, రోడ్డు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫుడ్ పరంగా కావచ్చు,
వాళ్ళు ఉండే రూమ్స్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను ఎంతవరకు అయితే మేలు చేయగలుగుతాను అంతవరకు నేను సపోర్ట్ చేస్తాను. దీనికి నాకు ఎప్పుడు అమ్మవారు ఎప్పుడు నా కృప నా పైన ఉండాలని, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాస్తులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో గడపాలని, వ్యాపారస్తులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా చిన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా చెప్పి నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కోవడం జరిగింది. ఎప్పుడు కూడా అన్ని వేళలా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలా, ఎటువంటి గలాట్లు లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అందరూ రాబోయే రోజుల్లో బాగా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి మన రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసుకొని మన రాజధానిని కావచ్చు, మన గ్రామాలు కావచ్చు, మన జిల్లాను కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని కూడా వాళ్ళు చేస్తూ అమ్మవారిని స్వామివారిని ఎప్పుడు కూడా మనసులో తలుచుకుంటూ ప్రతి ఒక్క పనిని చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇకనైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకొని చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, తప్పు ఎవరు చేసినా చట్టం వదిలిపెట్టదని, ఎల్లకాలం అధికారులను బెదిరిస్తూ రాజకీయాలు చేద్దామనుకుంటే కుదరదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం పైన జరిగినటువంటి అవకతవకల పైన కూడా ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచి, ముఖ్యంగా ఇప్పుడు 1.5 మంత్ నుంచి ఏ విధంగా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఏమి అనేది కూడా అన్ని ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ వస్తుంది, మీరు గమనించే ఉంటారు. దానిలో భాగంగా ఎక్కడైతే ఆధారాలు దొరికి, ఎక్కడైతే దానికి సంబంధించిన లింకులు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం లేదా వాళ్ళని ప్రశ్నించే అధికారం దీనిపైన నుంచి సిట్కి ఉంది. సిట్కి ఒక కమిటీ వేసి అసెంబ్లీ ఒక మంత్రిమండలిలో పాస్ చేసిన తర్వాత ఆ సిట్కి సంబంధించింది ఏమేమి ఉంటుంది అనేది కూడా దాని ప్రకారం కూడా చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మీరు చూసుంటారు, నిన్న ఈవినింగ్ మాజీ శాసనసభ్యుడు ప్రెస్ మీట్లో గన్మ్యాన్ గిరిని అరెస్ట్ చేసి తీసుకొని పోయి బెదిరించారు, అతన్ని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు ఇమ్మన్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమ్మన్నారో లేదో కానీ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే లెవెల్లో ఉందండి. ఆయన పేరు ఎక్కడ చెప్పినారో లేదో తెలియదు. గుమ్మడికాయలు మామూలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారు, పాత సామెత పల్లెటూరులో చెప్పుకుంటాం. ఆ విధంగా అంత హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే ఆయన పాత్ర ఏ విధంగా ఉందో ఆయనకే తెలుసు. మన చంద్రగిరి ప్రజలకు కానీ చిత్తూరు జిల్లా వాళ్ళకి తెలియదు దీని గురించి. ఆయన చెప్పినాకే మేము ఆశ్చర్యపోయాం ఈయన పాత్ర ఉందా అనేది. ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే భాస్కర్ రెడ్డి ఒక నైజాం మీకు తెలుసు. అతను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేదానికి లేదా సింపతి కోసం అధికారులు బ్లాక్మెయిల్ చేస్తూ ముందుకు దర్యాప్తు కొనసాగకుండా ఉండేదానికి కానీ, లేదంటే ఈ పబ్లిసిటీ పిచ్చితో కూడా చేసే నానా రకాలు చేస్తాడు. మీకు గతంలో కూడా చెప్పాం. దానిలో భాగంగా నిన్న చెప్పిన ప్రెస్ మీట్ చూస్తే నా పైన సుమారు 500 నుంచి 250 నుంచి 500 కోట్ల వరకు సుమారు మద్యం మాఫియా నాకు ఇచ్చినట్లు స్టేట్మెంట్ ఇమ్మన్నారని చెప్పారు. అది 250 కోట్ల లేదా 10 కోట్ల 100 కోట్ల నీ చేతిలో లేదు భాస్కర్ రెడ్డి. సిట్టు దర్యాప్తులో మూలాలు ఎక్కడి నుంచి వచ్చిందో, కసిరెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరున్నారో, దానికి సంబంధించిన డబ్బు ఎక్కడొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదంటే నువ్వు ఏ విధంగా టీటీడీ బోర్డు ఆయనకి రికమెండేషన్ చేసావు ఒకసారి మనస్సాక్షి ఆలోచించు. రేపు కూడా నీ వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఆ సాక్ష్యాలు లేదు, ఆ ప్రెస్ మీట్ కూడా చెప్పొచ్చు నువ్వు. కానీ ఇది వైసీపీ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతూ ఉంది. కసిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన ఆప్తుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక ఆప్తుడు కసిరెడ్డికి. ఇది అందరూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా
తెలుసు అందరికీ. ఇదే కాకుండా ఎలక్షన్ టైంలో మీరు చూసుంటారు, ఎలక్షన్ కరెక్ట్గా ఒక 5 రోజుల ముందో 6 రోజుల ముందో గుర్తులే, కంటైనర్లో డబ్బు దొరికింది. బార్డర్ మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లో 3 కంటైనర్లు, 1 కంటైనర్ మిస్ అయిందని అన్ని ఛానల్స్ స్కోలింగ్ పోయింది. 8 కోట్లు. ఆ 8 కోట్లు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పారు, పలానా భాస్కర్ రెడ్డికి సంబంధించిన డబ్బని ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో వచ్చింది. దానికి సంబంధించిన వ్యక్తులు కూడా విచారణలో చెప్పడం జరిగింది. ఆ రోజు నాది కాదన్నావు. ఈరోజు 8 కోట్లకి ఒక వ్యాపారిది, ఎవరు ఒక ప్రద్మున అనే ఒక వ్యాపారస్తుంది అని నువ్వు చెప్పడం జరిగింది. ఆ ప్రద్మున వ్యాపారం ఎవరో లేదా నీదెవరు అనేది ఆ దర్యాప్తు అధికారులు చేస్తారు. దాంట్లో ఎటువంటి నువ్వు డౌట్ పడద్దు. ఈ లిక్కర్కి సంబంధించి వైసీపీ నాయకుల్లో కూడా నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు, ఎంతెంత దాచిపెట్టావు కూడా వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు బయట, వీరెవరు చెప్పట్లా. లిక్కరే కాకుండా బియ్యం మాఫియా, బియ్యానికి సంబంధించి జిల్లాల వైజ్ బియ్యం కూడా స్మగ్లింగ్ జరిగింది ఆ రోజు, రేషన్ బియ్యం. దాంట్లో కూడా నెలకి నీ కుటుంబానికి నీకు ఎంత ఇస్తానో అది కూడా ఉంది. అది కూడా లెక్కలు తొందరలో వస్తాయి, ఎక్కడ పోదు. నువ్వేదో దీన్ని అడ్డం పెట్టుకొని అధికారుల్ని, నీకు మామూలుగా తెలుసు, కింద చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎక్స్ఎమ్మెల్యే అయినా కూడా నువ్వు కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు బెదిరించడం నీకు అలవాటు. వాట్సాప్ కాల్ చేస్తావు, వాట్సాప్ కాల్లో బెదిరిస్తావు, వాట్సాప్ కాల్ ఎత్తలేదంటే ఇంకొక కాల్ నుంచి చేస్తావు, లేదా నోటీసులని ఒక అడ్వకేట్ని పంపిస్తావు, ఒక అడ్వకేట్ దాని నోటీసులు పంపిస్తావు. నీ నైజం అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఐపీఎస్ని ఐఏఎస్ని బెదిరించాలనుకుంటే ఎవరు బెదరయ్యా? ఇది ఎన్డీఏ కూటమి. ఆ సిట్టులో కానీ ఉండే అధికారులందరూ నీతి నిజాయితీగా పనిచేసేవాళ్ళు. నీపైన ఎక్కడ కక్ష సాధింపు లేదు. నీపైన కక్ష సాధింపు చేయాలనుకుంటే సంవత్సర కాలం అవసరం లేదు. నువ్వు చాలా వాటిలో ఉన్నావు, చాలా వాటిలో దాంట్లో అన్నిట్లో ఉన్నావు నువ్వు. ఈ సంవత్సర కాలంలో మా పెద్ద ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు వెయిట్ చేస్తుండ్రు. ప్రజాస్వామ్యంగా న్యాయం పరంగా ఏ విధంగా శాఖాపరంగా వెళ్ళి చూడాలనుకున్నారో కొన్ని కమిటీలు వేశారు. మన తిరుమల వెంకటేశ్వర స్వామి పైన వేశారు, నెయ్యి పైన, అదేవిధంగా మద్యానికి ఇంకా కొన్నిటికి వేశారు. వాటన్ని న్యాయపరంగా వెళ్తున్నారు. అది కోట్లు విలువ చేసే భూమి. సదరు భూమికి సంబంధించి గతంలోనూ అనేక వివాదాలతో కొన్ని సంఘటనలు జరిగి రెవెన్యూ జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి. మళ్ళీ ఎలాగైనా తమకు అనుకూలంగా భూమిని మలుచుకోవడానికి లేఅవుట్ వేసిన వారు మధ్యలో అడ్డుగా ఉందని పంట కాలువను ఎలాగైనా పూడ్చడానికి ప్రత్యేక వ్యూహాలను రచించారు. ప్రభుత్వ సెలవు దినాల్లో అధికారులెవరూ అందుబాటులో ఉండరు కనుక ఇదే అదనుగా చూసుకుని జేసీబీల సహాయంతో పంట కాలువను క్రమంగా కూర్చుకుంటూ వచ్చారు. ఈ ఏడాది జనవరి మాసం నుండి ఈ ప్రక్రియ జరుగుతూ వచ్చి నేడు పంట కాలువను పూర్తిగా పూడ్చివేశారు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? మంగళం రవాణా శాఖ కూడలి నుంచి సెట్టిపల్లి పోవు మార్గంలో మిట్టగాంధీపురం సమీపంలో జరుగుతోంది ఈ తంతు. సుమారు 5 ఎకరాల పైబడి ఉన్న భూమిలో కొంత భూమి తమదని ఇటీవల జనవరి 22వ తేదీన ఓ మహిళ పెద్ద ఎత్తున తన మనుషులను స్థలం వద్దకు తీసుకువచ్చి గొడవకు దిగిన పరిస్థితి. అటు తర్వాత ఇదే భూమికి సంబంధించి చిన్నపాటి వివాదాలు, పోలీస్ స్టేషన్లో కేసులు, ఇలా అనేకం జరిగాయి. జనవరి 22వ తేదీ ఆర్టీఓ కార్యాలయం నుండి సర్వేయర్లు, మండలి సర్వేయర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన రైతులతో కలిసి సర్వే నంబర్ 78లోని పంట కాలువను పరిశీలించి గ్రామస్తుల వాదనలను రికార్డు చేసుకుని అధికారులు ఉన్నతాధికారులకు నివేదికను సమర్పిస్తామని చెప్పి వెళ్లిపోయారు. అటు తర్వాత ప్రస్తుతం పంట కాలువ పూడ్చివేతపై తిరుపతి అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రికార్డులో ఉన్న ప్రకారం పంట కాలువను అలానే ఉంచాలని, పూర్తి చేసిన కాలువను పునరుద్దరించడానికి శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకారం ఎక్కడైనా గానీ పంట కాలువను మలుపులు తిప్పటం, పూడ్చివేయటం వంటి కార్యక్రమాలు వేయడానికి నిబంధనల ప్రకారం ఎటూ వీలులేని పరిస్థితి. పంట కాలువను ఎక్కడైనా అన్యాక్రాంతం చేయడం గానీ, దారి మళ్లించడం గానీ చేస్తే గతంలో కోర్టు తీర్పుల ప్రకారం కాలువను యథాస్థితికి పునరుద్దరించి మళ్లింపు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తీర్పులు వెలువడ్డాయి. మంగళం పరిధిలోని న్యూ మంగళం గ్రామ పంచాయతీ గ్రామ లెక్క దాఖలా సర్వే నంబర్ 78లో గల లేఅవుట్ మధ్యలో 13 అడుగుల వెడల్పు గల
పంట కాలువ ప్రవహిస్తోంది. దీనిని కొందరు దురుద్దేశపూర్వకంగా రైతులకు ఎంతో ఉపయోగపడే పంట కాలువను తమ స్వార్థ ప్రయోజనాల కోసం జేసీబీ యంత్రాల సహాయంతో కూల్చివేయడం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు సదరు భూమికి సంబంధించి 22A పెట్టడానికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. పంట కాలువను పూడ్చిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మీడియాకు తెలిపారు. మంగళంకి రెవెన్యూ విలేజ్కి సంబంధించి సర్వే నెంబర్ 78/2B3లో 3 ఎకరాలు 30 సెంట్లు, దాంతోపాటే 78/2B4 నందు 2 ఎకరాలు. ఇదంతా కూడా ఒక 2023లో 22A నుంచి తీసివేయడం జరిగింది. తర్వాత రీవెరిఫికేషన్ చేసి దాన్ని మళ్ళీ 22Aలో పెట్టడానికి మనకి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దానికి సంబంధించి ఆ లేఅవుట్కి సంబంధించి మధ్యలో ఒక కాలువ అన్నది టోపోగ్రాఫికల్ ఫీచర్స్లో ఒక కాలువ అనేది వెళ్తూ ఉండింది. దీనిని ఒక 4-5 రోజుల కిందట గ్రామస్తులు మరియు ఆ లేఅవుట్ ఎవరైతే లేఅవుట్ వేశారో ఆ వ్యక్తులు ఇర్రెగ్యులర్గా దానిని మూసివేయడం అన్నది జరిగింది. ఈ విషయం దృష్టికి వచ్చిన వెంటనే గ్రామ సర్వేయర్ని, తర్వాత మండల సర్వేయర్ని, విలేజ్ విఆర్ఓని అందరినీ కూడా అక్కడికి పంపించడం జరిగింది. తర్వాత ఆ విలేజ్ సర్వేయరు, తర్వాత గ్రామ సర్వేయర్తో ఆ టోపోగ్రాఫికల్ డీటెయిల్స్తో ఆ కాలువ యొక్క ఏ విధంగా వెళ్తుందో, ముందు ఏ విధంగా ఉండిందో, మ్యాప్లో ఏ విధంగా ఉండిందో ఆ విధంగా మొత్తం అంతా కూడా మ్యాప్ వేయించి దానికి సంబంధించిన స్కెచెస్ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కాలువను పునరుద్ధరించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఉన్నారో గ్రామస్తులు కొద్దిగా మంది కానివ్వండి, లేదా లేఅవుట్కు సంబంధించిన వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తాను కూడా చైర్మన్గా ఉన్నప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా ఏ పని చేయలేదని, ప్రతి అభివృద్ధి పథకాలను 5 సభ్యులతో కూడిన తుడా అథారిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. తిరుపతి రూరల్ తుమ్మలగుంట మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ జీవితకాలంలో లెక్కరకు సంబంధించినటువంటి ఏ దాంట్లో కూడా ఎన్ని వందల కోట్ల వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పినా కూడా బలమైనటువంటి సెంటిమెంట్ ఉన్న నేను ఆఫీసర్గా చేయాల్సిన వ్యాపారం కూడా లెక్కర్లో లాంటి చేయాల్సి వస్తే నేను చెయ్యను. నా కుటుంబంలో 2 కోల్పోయినటువంటి వ్యక్తిని నేను, భవిష్యత్తులో కూడా నాకు అలాంటి ప్రయత్నం ఉండదు, ఆలోచన ఉండదు, గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా ఉండదు అని చెప్పడం జరిగింది. నాకు నా గురించి నాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే ఎన్నికలలో కూడా ఎంతమంది చెప్పినా దానికి దూరంగా ఒక్క బాటలు కూడా నేను ఇవ్వను అని స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేను అంత క్లారిటీగా సెంటిమెంట్గా ఉన్నటువంటి నన్ను లిక్కర్ కేసులో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? నాకే లిక్కర్ కేసుతో సంబంధం లేనప్పుడు, లిక్కర్తో సంబంధం లేనప్పుడు, ఏ రకమైనటువంటి ఆలోచన నాకు లేనప్పుడు, నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, నాతో కూడా ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, తమ్ముళ్ళు, నాకు వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాకముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతానంటే కూడా చాలా చక్కగా అందరూ కూడా తిరిగేవాళ్ళు. వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ అందరితో కూడా చాలా మంది సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు. ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కు పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్ళి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీస్లో. నేను నిన్నే చెప్పా, బాబు ఏమి లేని దాని గురించి, ఏ తప్పు చేయని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకు ఏదైనా నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఏదైనా మీ తృప్తి కోసమో, మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులను తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి. ఫేస్ చేస్తాం. న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం కోరుకుంటాం, న్యాయం జరుగుతుంది.
కానీ మీరేం చేస్తున్నారు? అమాయకులను తీసుకెళ్ళి, ఏ సంబంధంలో తీసుకెళ్ళి నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్ళి 2 రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు. కొంచెం బెదిరిస్తారంట, కొంచెం ఆఫర్ ఇస్తారంట. అసలు నాకు అర్థం కదా. బెదిరింపులు ఎలా ఉంటాయంటే లోపలేసి తోముతాం, జైల్లో ఉంటాం, జైల్లో పెడతాం, ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు, ఈ లెక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని 100 కేసులు ఐవాల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, వాటిలో నీ పేరు కలుపుతాం, శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం, నిన్ను బయటికి రాని. ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట, మళ్ళా వస్తారంట, నీకెందుకు గవర్నమెంట్తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం, నీకేమైనా డబ్బులు కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాం, నీకు ఏదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్లో నీ చెప్పి అరేంజ్ చేస్తాం అని ఒక పక్క ప్రలోభ పెడతారు, ఒక పక్క బెదిరిస్తారు. అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనటువంటి దాన్ని, ఎక్కడా ఇన్వాల్వ్ కానటువంటి దాన్ని మీరు ఇలా తీసుకొచ్చి కొంచెం బెదిరిస్తున్నారు, కొంచెంసేపు ఆశ పెడుతున్నారు, ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇది ధర్మమా అని అతను అడిగినప్పుడు బల్లలేసి దబ్బా దబ్బా కొల్లా శ్రీనివాస్ అనే అతను బల్లలను దబ్బా కొడుతున్నాడంట, అరుస్తున్నాడంట, రచ్చ చేస్తున్నాడంట. సంతకం పెడతావా పెట్టవా, లెక్కరికి చెవిరెడ్డికి సంబంధం ఉందని. ఎందుకు బాబు నీకు తప్పనే అంది శ్రీనివాస్ గారు? నువ్వు ఒక ఆఫీసర్, నువ్వు ఒక సీనియర్ ఆఫీసర్, నీ తప్పనేంది, నీ తాపత్రయం ఏంది, నీ బాధ ఏంది, నువ్వు చివరికి నీ గోల్ ఏంటి, నువ్వు సాధించాలనుకుంటున్నది ఏంటి? అట్లా అమాయకులను, ఏమీ తెలియని వాళ్ళని బెదిరించి భయపెట్టి బల్లలు కొట్టి అరిసి రచ్చ చేసి చివరికి నువ్వేం సాధించాలనుకుంటున్నావు? తప్పుడు కేసులు పెట్టి అమాయకులను భయపెట్టి బెదిరించి, తప్పు కదా. నీకు విచక్షణ ఉందా కొంచెమైనా? నీ ఎథిక్స్ ఏమనిపిస్తున్నాయి? కనీసం మానవీయ విలువలు అనేది ఎక్కడైనా కనబడుతున్నాయా? ఒక మనిషిగా ఆలోచిస్తున్నావా? కనీసం ఒక మనిషిగా కనీస పరిజ్ఞానంతో ఆలోచిస్తే, మానవత్వంతో ఆలోచిస్తే సామాన్యులను అలా బెదిరిస్తావా, భయపెడతావా, బల్లలు కొడతావా, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతావా? ఎక్కడికి వెళ్తున్నావు కొల్లి శ్రీనివాస్ గారు? మీకు అందుకైనా మీరు చదువుకున్నది, అందుకైనా 9 ఉద్యోగంలోకి వచ్చింది. తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానికే. తిరుచానూరు గంగమ్మ జాతర సందర్భంగా శుక్రవారం స్థానిక ఆర్యవైశ్యులు శ్రీ పద్మావతి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సేవా సమాజం ఆధ్వర్యంలో సారెను అమ్మవారికి సమర్పించి పొంగలి నైవేద్యం నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తానుకొండ సతీష్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారికి సారె సమర్పించే ఆనవాయితీ మొట్టమొదటిసారిగా ప్రారంభించామని, ప్రతిసారి ఈ ఆనవాయితీ కొనసాగిస్తామని అన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సతీష్, కోశాధికారి రవి, మహిళా మండలి అధ్యక్షురాలు కుమారి తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు గ్రామ దేవత జాతర సందర్భంగా అమ్మవారికి జాతర సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ, తిరుచానూరు గ్రామ ప్రజలు, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా మండలి, మహిళా కిరణాలు, మేనేజింగ్ కమిటీ, యువ కిరణాలు ఆధ్వర్యంలో అమ్మవారికి సంస్థ తరపున సారె, అమ్మవారికి పొంగలి నివేదిస్తున్నాము. మొట్టమొదటిసారిగా నివేదిస్తున్నాము. ప్రతి ఒక్కరూ అమ్మవారికి పాత్రులై అమ్మవారి కృపకు కటాక్షం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము చేయాలనేసి ఆర్యవైశ్య సంఘం కమిటీ నిర్ణయించింది. జై వాసవి, జై వాసవి. అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలనేసి కోరుచున్నాము. తిరుచానూరు జాతర సందర్భంగా ఆర్యవైశ్య సంఘం తరఫున అమ్మవారికి మొట్టమొదటిసారిగా సారె మరియు పొంగల్ నివేదన సమర్పిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా జరుపుకోవాలని మా ఆర్యవైశ్య సంఘం తరఫున అందరి ప్రతి ఒక్క సభ్యులను, మహిళా మండలిని, మహిళా కిరణాలను, యువ కిరణాలను మరీ కోరుతున్నాము. జై వాసవి, జై వాసవి. తిరుపతి పరిసరాల్లో ఉన్న స్థానిక టాటా అయాన్ డిజిటల్లో డిఎస్సి పరీక్షా కేంద్రం వద్ద టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల మీదనే చేశారని గుర్తు చేశారు. కూటమితోనే ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ది జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిబద్ధతో పనిచేస్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల మీద ఎవరైనా నిరుద్యోగులు ప్రశ్నిస్తే ఇష్టం వచ్చిన కేసులు పెడుతూ నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చేసిన సంఘటనలు జరిగాయని అన్నారు. రాష్ట ప్రజలకు కూటమి ప్రభుత్వం సంతోషకరమైన జీవితాన్ని, నిరుద్యోగం లేని ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నందకిషోర్, జశ్వంత్, జ్ఞానేష్, సీను, అరవింద్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోహిని అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి వాహన సేవలో భక్తులకు అనుగ్రహం. అంగరంగ వైభవంగా జరుగుతున్న గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. నగరంలో ఫుట్పాత్లపై ఉన్న షాపులను, బండ్లను తొలగించాలి. పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న నగర కమిషనర్ మౌర్య. తిరుచానూరు అమ్మవారి సేవలో తుడా చైర్మన్, ఆలయాన్ని మరింత అభివృద్ధికి కృషి చేస్తా డాలర్స్ దివాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.